పట్నం మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మేయర్గా కూటమి అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉంటే మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. And it meets the criteria of quorum and hence the election of mayor is conducted. On this motion, the ex officio member and ward members of the corporation are requested to nominate or propose the name of eligible person for the post of mayor of GVMC. Shri Vamsi Krishna Srinivas, Honorable MLA, Visakhapatnam South, has proposed the name of Shri Pila Srinivasa Rao, ward member, 96th ward, for the office of mayor of GVMC. Shri P. Vishnukumar Raju, Honorable MLA, Visakhapatnam North, has seconded the above proposal. As per the Rule 6.2 of AP Municipal Corporation, Conduct of Election of Mayor and Deputy Mayor Rules 2005, if only one candidate is duly proposed, there shall be no election and he shall deem to be have been elected. Accordingly, as per the above Rule 6.2, Shri Pila Srinivasa Rao is hereby declared to have elected as a Mayor of GVMC. గ్రేటర్ విశాఖపట్నం మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, లక్ష్మీవర్గ కొద్దిసేపటి కిందట జీబీఎంసీ నూతన మేయర్ గా కూటమి టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇక్కడ అధికారులు జాయింట్ కలెక్టర్ అలాగే ఎన్నికల అధికారి మయూర్ అశోక్ ప్రకటించారు. ఈరోజు కొద్దిసేపటి కిందట సమావేశం ప్రారంభమైంది. సమావేశం ప్రారంభంగానే సరిపడే కోరం ఉండడంతో మీటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే మేయర్ గా కూటమి టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు మాత్రమే పోటీలో ఉన్నారు. ఇంకెవరు పోటీలో లేనందున పీలా శ్రీనివాసరావు నూతన మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. పీలా శ్రీనివాసరావుని జనసేన అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాసు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మిగిలిన కూటమి కార్పొరేట్లు కూడా తమ మద్దతు ప్రకటించడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అంతేకాకుండా వెంటనే కూడాను మేయర్ తన పదవి బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు అంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని కూడాను మయూర్ అశోక్ పీలా శ్రీనివాసరావుకి అందజేశారు. దీంతో కొత్త మేయర్ గా విశాఖకు పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మనకు కొద్దిసేపటి మనకి కూడాను మనం చూసాము. మొత్తం మీద ఏదేమైనా కూడా గత 4 ఏళ్ల నుంచి వైసీపీ మేయర్ వెలగని హరి వెంకటపై కూటమి కార్పొరేట్ల అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఈ రోజు ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికారు. దీంతో విశాఖ నగరాన్ని విశ్వనగరంగా మేము అభివృద్ధి చేస్తామని కూటమి నేతలు అలాగే కార్పొరేట్లు కూడా స్పష్టంగా చెప్పడం. ఏదేమైనా కూడా ఒక కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. జీబీఎం